చేయడానికి కానీ అందరూ కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురవడం, కానీ ఆయన ఒక సడన్ గా ప్రత్యక్షం అయ్యాడు. ఇప్పుడు నిజంగా రెండోసారి ఇక లేరు అన్న వార్తని ఎలా చూస్తారు, ఏమనిపిస్తా ఉంది? రెండోసారి ఇప్పుడు నిజంగానే లేరు మన మధ్యలో. గతంలో డబ్బుల కోసం ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అట్లా చేశారండి. వాళ్ళు ఫోన్పే నెంబర్లు, స్కానర్లు అన్నీ పెట్టుకున్నారు. అప్పుడు దానికి నేనే ఖండించాను, మీ మీడియా ముందుకు వచ్చాను. వచ్చి ఆయన బతికే ఉన్నారు, ఆయన వరంగల్ ఉన్నారని చెప్పాను. అప్పుడు అమ్మ వాళ్ళందరూ వెళ్ళి తీసుకొచ్చారు. ఇది మాత్రం మరి ఈరోజు మాత్రం మాకు చాలా బ్యాడ్ డే, సాడ్ డే అనుకోవచ్చు. May 20 బుధవారం సాయంత్రం 5 గంటలకు చనిపోయినారు. వడదెబ్బ కారణంగానండి. ఎలా ఉండేది మీకు కుర్చీ తాతకి అనుబంధం? ఎలా ఉండేది? ఎప్పుడు పరిచయం అయింది ఇద్దరు? కానీ ఇప్పుడు ఆయనని ఇళ్ళవేళలా మీరే సంరక్షిస్తూ వస్తూ ఉన్నారు, ఆయన మంచి చూస్తూ ఉన్నారు. ఎలా ఉండేది మీ ఇద్దరు బాండింగ్ అసలు? మా ఇద్దరం అసలు నిజంగా తండ్రి కొడుకులాగానే. అసలు నేను ఎప్పుడైనా అక్కడ ఎక్కడైనా అంత దూరంలో కనపడితే పరిగెట్టుకుంటూ వైజాగ్ సత్య బాబాయ్ అని పిలిచేవాడు నాకు. నేను ఆయన ఎప్పుడు డాడీ అంటాను, వాళ్ళ వైఫ్ని కూడా అమ్మ అంటాను. వాళ్ళ పాప కూడా నాకు బాగా క్లోజ్, సుల్తాన్ అని ఉంటుంది అనమాట. సో మా ఇద్దరు నిజంగా తండ్రి కొడుకుల అనుబంధమే. చాలా మంచిగా ఉండేవాడు. రాత్రి 1 గంట వరకు మాట్లాడాము ఇద్దరం కూడా అలాగా. అప్పుడే వెళ్ళకు ఒక అరగంట కూర్చో అన్నాడు. లే డాడీ నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్తానని వెళ్ళాను. ఈ రోజు ఇలా అయింది. 5 గంటలకు సాయంకాలం 5 గంటలకు చనిపోయారు. వడదెబ్బ కారణం. ఎందుకంటే నిన్న మేము కళ్ళతో చూసాము. నిన్న మనవరాళ్ళు మనవడు కూడా వచ్చారు. వచ్చారు నిన్న పార్కులోనే వడదెబ్బ తగిలిందండి. చెప్పండి సార్. ఆఖరిగా మీతో ఆయన మాట్లాడిన మాటలు సార్ చెప్పండి. ఆఖరిగా ఆయన మీతో మాట్లాడిన మాటలు ఏంటండి సార్? ఏమైందంటే నిన్న May 19 నిన్న అక్కడ కృష్ణకాంత్ పార్కులోనే పాపం వడదెబ్బ తగిలి ఆయన పడిపోయడం జరిగిందండి. నేను ఇమీడియట్ గా కూలింగ్ వాటర్ బాటిల్ తీసుకొచ్చి వాటర్ అంతా పట్టి ఇంటికి తీసుకొచ్చి అప్పచెప్పాను. సో ఇంట్లో ఆయన ఎప్పుడు ఇంట్లో పడుకోడు అనమాట. కూలర్ ఉంటది, నాకు ఊపిరాడదు అని చెప్పేసి బయట వరండాలో పడుకుంటాడు. బాల్కనీ లాగా ఉంటది. ఇక్కడ కృష్ణకాంత్ పార్కు, రేమత్ నగర్, ఇక్కడ రేమత్ నగర్ యూసఫ్గూడ ఏరియాలో చాలాసేపు మాట్లాడాను. ఆల్మోస్ట్ 2 hours మాట్లాడాను నేను. డాడీ ఏం తాగుతావు చెప్పు, ఏంటి దాహంగా ఉంది అంటున్నావు, నీకు వడదెబ్బ తగిలిందంటే 90 తీసుకురా అన్నట్టు. నువ్వు 90 ఇప్పుడు తాగితే ఒప్పుకోను నేను అని చెప్పేసి, అయితే బటర్ మిల్క్ తెస్తాను తాగుబా డాడీ అంటే వెళ్ళి బటర్ మిల్క్ తీసుకొచ్చి ఇచ్చాను. బటర్ మిల్క్ తాగాడు, సగం ప్యాకెట్ అక్కడ పెట్టాడు. డాడీ ఇక్కడ ఒక్కపోస్తుంది డాడీ, స్నానం చేసుకో డాడీ అంటే, నేను లేదు నేను మార్నింగ్ చేసుకుంటా సచ్చా, మార్నింగ్ రా అన్నాడు. తర్వాత ఏమో నేను రేపు నీకు టేబుల్ ఫ్యాన్ తీసుకొచ్చి ఇస్తా కూడా అని అన్నాను. నేను ఇంకా టేబుల్ ఫ్యాన్ కూడా ఇప్పుడు కొందామనే ప్లాన్లో నేను ఉన్నాను. ఈలోగా నాకు ఇంటి దగ్గర నుండే ఫోన్ వచ్చింది. అండ్ ఉండేది, మీ ఇద్దరికి మంచి ర్యాప్ ఉండేది. కొన్ని సందర్భాల్లో కొన్ని చమత్కారాలు కూడా ఆయన పేల్చేవాళ్ళు మీతో, మీ కాన్వర్సేషన్లో. సో ఎలా ఉండేది, ఎటువంటి కనెక్షన్ ఉండేది? మీతో బాగా చమత్కారాలు, మంచి జోకులు వేసేవాళ్ళు ఏమైనా గుర్తుకొస్తూ ఉంటాయా ఇన్ఫాక్ట్ మీకు? అయ్యో జీవితకాలం గుర్తుంటాయండి ఆయనతో నా స్వీట్ మెమరీస్. ఆయన నేను ఉండేది కూడా ఇక్కడే, మన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారి ఇంటి దగ్గరలోనే ఉంటాము. మా గల్లీ అవడం వలన ఆయన కంఠం నాకు నచ్చింది. జగ్గయ్య గారిలాగా ఆయన కంచు కంఠం. కృష్ణకాంత్ పార్కులో ఆయన పబ్లిక్ స్పీచ్లు అవన్నీ ఇస్తున్నప్పుడు నేనే కొంచెం ఆయన ఎంకరేజ్ చేసి తమన్ గారి దగ్గర తీసుకెళ్ళాను. తమన్ గారు ఏమో ఈ డైలాగ్ అక్కడ గుంటూరు గారులో పెట్టుకున్నారు. ఆ తర్వాత మొన్న వచ్చింది భగవత్ కేసరి సినిమా, పవన్ కళ్యాణ్ గారు. ఏం సినిమా వచ్చింది మొన్న? ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా ఆయన డైలాగ్ పెట్టుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. అయితే అప్పటి నుంచి కూడా మొత్తము మా అనుబంధం అట్లానే కొనసాగుతూ ఉంది. ఆ మధ్యకాలంలో మిస్ అయ్యేవాడు అనమాట. మిస్ అయితే నాకు తెలుసు వరంగల్ వెళ్తాడని. ఆయన స్వగ్రామం వరంగలే కదా, వరంగల్ వ్యక్తి కాబట్టి ఆయన బాగా ఎడ్యుకేటెడ్ కూడా, ఇంగ్లీష్లో కూడా మాట్లాడేవాడు నాతో. అవును. సో ఆయన మేము చాలా ఎంకరేజ్ చేసామండి. ఒక డాడీలా చూసాం. మొన్న మా టీం అందరం వచ్చాం. ఆయనకి బాగాలేదంటే నేను కావచ్చు, ఉప్పల బాలు కావచ్చు, మేమందరం వచ్చి డాడీ ఏం తింటావు, ఏం చేస్తావని వాళ్ళకి అన్ని సరుకులు ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం కూడా కొంచెం జరిగింది. మేము ఆయన ఎప్పుడు కూడా ఒక కంటి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాము. నిన్న ఆయన దీనస్థితిలో చూసి నేనే చాలా బాధపడ్డాను. కళ్ళులో మొత్తం నీళ్ళు వచ్చేసినాక మరి ఏమైంది డాడీ, పార్కులో అలా పడుకుని పోయినాడండి గడ్డి మీద. నేను టెన్షన్ పడి బయటికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వాటర్ బాటిల్ తీసుకొచ్చి వాటర్ పట్టి ఇంటికి తీసుకొచ్చి అప్పచెప్పారు. రాత్రి నిన్న అప్పచెప్పాము. మళ్ళీ ఎలా ఉంది ఏంటి పరిస్థితి, వడదెబ్బ తగిలిందని మళ్ళీ వచ్చాను నేను ఇంటికి. అందరూ చాలా బాధపడుతున్నారు. నేను చాలాసార్లు అన్నాను ఆయనకి, నాకు అదే అంటాను అనమాట. ఆయనకు ముందే తెలిసిపోయింది అనుకుంటా ఆయన చావు. డాడీ వడదెబ్బ తగిలింది, ఎప్పుడు ఎక్కడ అయిపోతావు, మాకు అసలు కనిపిస్తావో లేదా, నేను బాధపడతా అంటే, లేదు నా భార్య అంటే నాకు ప్రాణం, సుల్తాన్ అంటే నాకు ప్రాణం, నాకు ఆసియాసు ఆమె పేరు, నా కూతురు అంటే నాకు ప్రాణం, నేను వాళ్ళ దగ్గరే చనిపోతాను, నేను ఇంటికి వెళ్ళే చనిపోతాను ఎప్పుడైనా అంటూనే ఉండేవాడు. ఈరోజు అలాగే నిరూపించుకున్నాడు అనమాట. భార్య పిల్లలు అయితే కన్నీరు మున్నీరా ఏడుస్తున్నారు.
చాలా ఘోరం. ఏజ్ కూడా కాదండి, మా అయితే 62. ఆయన బర్త్డే అయినా మీరు అందరూ చూసేవారు. మొత్తం నేనే స్టూడియోలో తీసుకెళ్లి కేక్ కట్ చేసేవాడిను. మొన్న కూడా డిసెంబర్లో ఆయన బర్త్డే అయింది, డిసెంబర్ ఎండింగ్ ఆయన బర్త్డే. ఆయన కృష్ణకాంత్ పార్క్ దగ్గర కేక్ కట్ చేయడం జరిగింది. అండ్ మీరందరూ కలిసి ఒక కేవలం చేశారు, రైట్? ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లాంటిది కూడా చేశారు కదండి? అవునవును, చేశారు అన్ని చాలా చేశారు. ఆయన రజనీకాంత్ స్టైల్లో కారు దిగి రావడం ఇదంతా. ఎలా ఉండింది ఆ టైం? కుర్చీ మరదపెట్టి అనే డైలాగ్ అది చేశారు. షూటింగ్ అయింది, పెట్టారు. నేనే వస్తుండేవాను, డాడీ నాతో పాటు రా నేను షూటింగ్కి తీసుకెళ్తాను, నీలో టాలెంట్ ఉంది, ఎవరెవరికో మనం హెల్ప్ చేస్తున్నాం కదా, నువ్వు మా గల్లీలో ఉంటావు, ఒక డాడీ లాంటి వాడు రా అని. ఈ మధ్యకాలం అసలు రాలేదండి ఆయన షూటింగ్లకి. నేను రోజు ఆయన ఇంటికి వచ్చి నా డాడీ లేదు సత్య, నాకు మరి హెల్త్ బాగాలేదు, హెల్త్ సహకరించడం లేదు అనేవాడు. మరి ఈ మధ్యకాలంలో అయితే మాత్రం ఆయన రాలేదు. ఈ మధ్య అసలు షూటింగ్లు తగ్గించేశాడు. ఇక మార్చి నెల నుండి చాలా తక్కువ మేము కలవడం. మార్చి నెల నుండి చాలా వీక్ అయిపోయాడు ఈ ఎండల్లో. అసలు తినేవాడా కనీసం? అసలు అన్నం తిండండి. ఇగోండి వాళ్ళ ఇంట్లో ఇప్పుడు వచ్చి చూపిస్తాం కావాలంటే మీ కెమెరాకి. పప్పు అంటే చాలా ఇష్టము. ఎక్కడికి వెళ్ళినా డాడీ నీకు చికెన్ కావాలా, మటన్ కావాలా, ఫిష్ కావాలంటే నాకు వద్దు, ఎంత అన్నం ఎంత పప్పు అనేవాడు. చిన్నపిల్లలు కూడా 2 years బేబీ కూడా అంత ఇంకా ఎక్కువ తింటదేమో, అంత తక్కువ తింటాడు అనమాట. చాలా తక్కువ. అన్నం సగం తిన్నాడంట. ఆ భార్య చేతులు పట్టుకొని అలా షివరింగ్ లాగా వచ్చేసినాక ఈ ఘోరం జరిగిందండి. చాలా ఏజ్ కూడా చాలా తక్కువ అండి, 62 years అనుకుంటా ఇప్పుడు. ఆయన నాకు బాగా గుర్తు, ఎందుకంటే నేను కూడా ఒక టైంలో బస్సులో తిరిగేటప్పుడు యూసఫ్ గడ సైడ్ బస్సులో ట్రావెల్ చేసినప్పుడు ఆయన ఒక మాట అనేవాళ్ళు, నా భార్య హాస్పిటల్లో ఉంది, తనకి డబ్బులు కావాలి, అంటే తన ట్రీట్మెంట్కి డబ్బులు కావాలి అంటూ చెప్పుకొచ్చేవాళ్ళు. వచ్చే బస్సు ప్రతి బస్సుని కూడా ఆయన అభ్యర్థించేవారు ఇంగ్లీష్లోనే. మళ్ళీ నా వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ అని చెప్పి. సో ఆయనకి ఏమైనా ఆశ ఉండిపోయిందా, లేకపోతే ఏమైనా కోరిక ఉండిపోయిందా, లైక్ ఇది ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు అని ఆయన కాస్త ఇబ్బంది పడి చెప్పుకునేటివాడు ఎప్పుడైనా? ఆయన ఈ సెలబ్రిటీ కాకముందు సోషల్ మీడియాలో ఆయన ఆర్టిస్ట్ బస్సులోనే పార్కుల్లోనే అలాగా డైలాగులు చెప్పుకుంటూ తిరిగేవారు. అవును, నేను ఎక్కిన బస్సులోనే ఆయన కూడా చాలా సార్లు బస్సు ఎక్కారు, ఆయన మాట్లాడుకొచ్చారు. అందుకే ఆ ఎక్స్పీరియన్స్ తో చెప్తూ ఉన్నా అనమాట. ఆయన ఏంటంటే బస్సులు ఎక్కి ఆ డైలాగులు వేయడము, పాటలు ఎక్కువ పాడుతుండేవాడండి. అవన్నీ కూడా జనాలు విని ఇంకా ఇగో తాత ఏవో కొనుక్కొని ఇచ్చేవారు అనమాట. ఆయన కష్టపడి చాలా కష్టపడిన వ్యక్తే. ఒకప్పుడు కూరగాయలు అమ్మేవాడు, కొన్నాళ్ళు మోటార్ ఫీల్డ్ లో ఉన్నాడు, లారీలో కూడా పనిచేశాడు. వరంగల్ వెళ్ళి ఇక్కడికి వచ్చేసి కూడా 30 సంవత్సరాలు అవ్వచ్చు ఇక్కడ హైదరాబాద్ రేమత్ నగర్ వచ్చేసి కూడా. అంటే అంత గొప్పగా బతికిన వ్యక్తి ఎందుకు ఇలా అయిపోయాడని ఈరోజు? ఏం అయిపోలేదండి, మేమందరం బాగానే చూసుకున్నాం ఆయన్ని. కాకపోతే ఆయన ఎందుకు ఈ రోజు రోడ్ల మీద పడుకుంటూ పోతూ ఉండేవాడు, బస్సులో తిరగడం, లేదా బస్సులో అభ్యర్థించుకోవడం అలా ఎందుకు? సాంగ్ ఓకే, ఆయనకు అట్లా అలవాటు చేశారు ప్రజలు. ఓకే, ఆయన బస్సులు ఎక్కి ఎందుకంటే వాళ్ళకు పెద్ద కొడుకు ఎక్కడో ఉంటాడు అక్కడ, ఏదో ఏరియాలో పేర్లే మాకు రావు, పటాన్ చెరువు దగ్గర ఎక్కడ ఉంటాడు అనమాట. చిన్న కొడుకు వచ్చేసి ఇటు మల్కన్గిరికి సైడ్, మల్కాజిగిరి ఏదంటారు కదా, అటు సైడ్ ఉంటారు. సో వాళ్ళు చూడడానికి వెళ్ళే క్రమంలో బస్సులో ఆయన డైలాగులు కొట్టడం, పాటలు పాడడం చేస్తుంటే ప్రజలు ఇచ్చేవారు అనమాట ఆయనకి. ఏదో ప్రేమతో ఇచ్చేవారు అనమాట. ఆయన కష్టపడి పిల్లలు పెంచుకున్నాడు, పెళ్లిళ్ళు చేశాడు, అన్నీ అయినాయి. ఈ మధ్య కాలంలో నాకు 1 year అవుతుందేమో, మొన్నే సంవత్సరం కూడా చేశాము. వాళ్ళ చిన్న అబ్బాయి కూడా చనిపోవడం జరిగింది. అయ్యో, ఈ 1 year గ్యాప్ లోనే మళ్ళీ ఈయన ఇట్లా చనిపోవడం జరిగిందండి. చాలా బాధపడుతున్నాము. తన కళ్ళ ముందు చనిపోవడం అంటే ఏదంటే తట్టుకోలేడు. ఆ గుండె ఎలా నిబ్బరంగా ఉండిందండి ఆ టైంలో? అలాగే ఎప్పుడు ఏ ఎంట్రీలో కూడా నా కొడుకుని చంపేశారు, నేను వాళ్ళు చంపేస్తాను, కొడుకు నిత్యము తలుచుకునేవాడంట. కొడుకు అంటే ఇష్టం అంట. మధ్యలో కదమ్మా వాడు, చిన్నవాడా, అందరికంటే చిన్నవాడు. ఎక్కడికి డాడీ, ఎందుకు డాడీ అయిపోయింది, ఏది అయిపోయింది. ఆ కొడుకు ఎవరితో కొట్లాటలు పడిండంట ఇక్కడ యేసుగూడ చెక్ పోస్ట్ దగ్గరే. ఆ కొట్లాటలో, ఆ ఘర్షణలో ఆయన చాలా తీవ్రంగా గాయపడడం, అక్కడ హాస్పిటల్లో పెట్టేయడం, గాంధీ హాస్పిటల్ అనుకుంటా పెట్టేసిందో, ఆయన చనిపోయినాడు. ఎప్పుడు కొడుకుని తలుచుకుంటూ ఉండేవాడు. చాలా